మీరు సంతోషంగా ఉన్నారా లేక సుఖంగా ఉన్నారా? ఈ రెండింటి మధ్యన తేడా మీకు తెలుస్తుందా? అసలు సంతోషం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి? సంతోషం అంటే అంతర్గత సంతృప్తి లేక మనశ్శాంతితో కూడిన ఒక స్థితిని మనం సంతోషంగా చెప్పుకోవచ్చు. ఈ స్థితిలో ఏ చిన్న ఆనందాన్నైనా కూడా మనము చాలా గొప్పగా తీసుకోగలుగుతాం. కానీ సుఖం విషయానికి వస్తే మాత్రం ఇది బాహ్య వస్తువులు లేకపోతే పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక మంచి సమ్మర్లో ఏసీ వేసుకొని పడుకున్నాం అనుకోండి, చాలా సుఖంగా మెలకువ రాకుండా నిద్రపోగలుగుతాం. కానీ సంతోషం అనేది మన హృదయానికి సంతృప్తినిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో మానసిక పరమైన అంశంగా మనము సంతోషాన్ని చెప్పుకోవచ్చు. కానీ సుఖం కనుక చెప్పుకోగలిగితే ఇది ప్యూర్లీ ఫిజికల్ సెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన ఇంద్రియాల ద్వారా మనం అనుభవించే యొక్క ఆనందాన్ని మనం సుఖంగా చెప్పుకుంటున్నాం. మారుతూ ఉంటుంది పరిస్థితులను బట్టి, మన సెన్సెస్ని ఉద్రేకపరుస్తుంది. కానీ సంతోషం అనేది మనకి సంతృప్తిని ఇచ్చినట్లయితే అది ఎక్కువగా మారటానికి, అంత తొందరగా మార్పు చెందటానికి అవకాశం ఉండదు. అంటే సుఖం అనేది పూర్తిగా ఫిజికల్ అయితే సంతోషం అనేది పూర్తి స్థాయిలో మెంటల్. సుఖం అంటే ఒక బాహ్య సౌకర్యం, కానీ సంతోషం అంటే ఒక అంతర్గత ఆనందం. మీకు సుఖం కావాలా, సంతోషం కావాలా? మీరు సుఖంగా ఉండాలనుకుంటున్నారా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? యు జస్ట్ డిసైడ్. థ్యాంక్ యూ.